ప్రేక్షకులు మహాశయులందరికీ నా నమస్కారం. సంక్రాంతి, భోగి ఎలా జరుపుకోవాలని మన సుధీర్ స్వామి వివరిస్తున్నారు. చూసి వీటిలో కూడా మీ ఇంట్లో పిల్లలకి వాళ్ళందరికీ ఇలా జరుపుకోవాలని చూపించి నేర్పిస్తే మీకు ఇంకా మంచిది. అంటే ఈ కాలంలో పిల్లలంతా ఫోన్కి అడిక్టెడ్ అయిపోయి ల్యాప్టాప్స్కి, టీవీస్కి అడిక్టెడ్ అయిపోయి సంక్రాంతి అంటే ఏందో తెలియకుండా, ఫెస్టివల్స్ అంటే ఏందో తెలియకుండా ఇంట్లో కూర్చొని ఒక మూలలో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో చూపించండి. కనుమ అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, ఇవన్నీ ఎలా జరుపుకోవాలి అని చూసి నేర్పించండి. స్టార్ట్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. సమస్త తెలుగు రాష్ట్రాలు అనగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి శుభాకాంక్షలు. తదుపరి మకర సంక్రమణ అంటే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తదుపరి కనుమ పండుగ శుభాకాంక్షలతో మనము ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఈ భోగి కానీ, సంక్రాంతి కానీ, అదేవిధంగా కనుమ కానీ 3 పండుగలు నిర్వహించుకోవటం ద్వారా భోగభాగ్యాల అభివృద్ధి చెంది, అదేవిధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి, అదేవిధంగా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగేటటువంటి శక్తి ఆ సర్వేశ్వరుడు, ఆ యొక్క మహావిష్ణుమూర్తి కూడా అందరికీ అందించేటటువంటి విధంగా కోరుకుంటూ, ముఖ్యంగా మనం భోగి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అనగా, మనకి ధనుర్మాసం అనేది వస్తుంది. దాదాపు మనకి ఈ యొక్క డిసెంబర్ 16వ తేదీ నుంచి వచ్చేటప్పటికి ఈ జనవరి 13, 14 ఒక్కొక్కసారి జనవరి 13వ తేదీ భోగి రావడం జరుగుతుంది, ఒక్కోసారి 14వ తేదీ భోగి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి చూస్తే 14వ తేదీ భోగి మహాపర్వదినం రావడం జరిగింది. భోగి రోజు విశేషంగా మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి క్రియలు ఏమన్నా ఉన్నాయంటే, ప్రాతకాలమనందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా 3, 4:30 సమయంలో చక్కగా మధ్యలో భోగి మంటలు వేయవలేదు. భోగి మంటలు వేసేటటువంటి మంటల్లో చక్కగా మనము ఏందనంటే, ఈ యొక్క మామూలుగా ముందుగా తయారు చేసుకున్నటువంటిది అనగా ఈ తాటాకులు కావచ్చు, భోగి కసువు కావచ్చు, మొదలైనవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ భోగి మంటలు వేయాలి. పూర్వకాలంలో ఏందనంటే, ఇంట్లో ఉన్నటువంటి పాత చేట, చీపుర్లు మొదలైనటువంటి పాత వస్తువులను కూడా తీసుకొని వచ్చి వేసేటటువంటి వాళ్ళు. కానీ నేటి పరిస్థితుల్లో ఇత్తడి చేటలు, ఆ విధంగా ఈ యొక్క ఇనుము చేటలు, ఇత్తడి కాదండి ఇనుము చేటలు మొదలైనవి, ప్లాస్టిక్ చేటలు అవి ఉపయోగిస్తున్నాం. కాలానుగుణంగా అవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. చీపుర్లు కూడా వచ్చేటప్పటికి మాఫ్లు ఇట్లాంటివి రావడం జరుగుతున్నది. కాబట్టి ఆ చిమ్మేటటువంటి స్థితి కూడా లేకుండా పోతున్నది. పూర్వకాలంలో తీసుకుంటే ఈ యొక్క భోగి పండుగ అనేటటువంటి దాన్ని విశేషంగా జరుపుకునేటటువంటి వాళ్ళు. ముందుగా ఏ విధంగా అంటే, ఒక 3 రోజుల ముందో, ఒక 2 రోజుల ముందో, ఒక 5 రోజుల ముందో కుటుంబ సభ్యులందరూ ఎంత ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఒక దరికి చేరేవాళ్ళు. అంటే ఒక పెద్దలు ఉన్నటువంటి ప్రాంతానికి చేరి చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునేటటువంటి విధంగా ఉండేది ఈ భోగి పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, కనుమ పండుగ కానీ. కానీ నేటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నదనంటే, ఈ యొక్క కొడుకు కానీ, కోడళ్ళు కానీ, అదేవిధంగా కుమార్తెలు కానీ, అల్లుళ్ళు కానీ, వీళ్ళ పరిస్థితి ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు రాలేనటువంటి స్థితి, సెలవులు లేనటువంటి స్థితి, ఆ స్థితిలో రాలేకుండా ఉండేటటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఆ పండుగ రోజు పెద్దవాళ్ళకి హాయ్ బాయ్ అనేటటువంటి విధంగా చెప్పేటటువంటి సంస్కృతి నేటి రోజుల్లో వచ్చింది. అంటే ఆ పండుగలకు విలువలు పోయినాయి. పూర్వంలో ఉన్నటువంటి విలువలన్నీ కూడా పోయినాయి. కాలక్రమేణా ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ చూసినా కానీ కొత్త పద్ధతులు, కొత్త నడవడిక, కొత్త విశేషాలుగా ముందుకు వెళుతూ ఉన్నది. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని సముపార్జన చేసేటటువంటి విధంగా ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, మనం క్రమేణా అజ్ఞానంలోకి పడిపోయేటటువంటి విధంగా జరిగిపోతూ ఉన్నది. అంటే ఆచార వ్యవహారాలు, హిందూ మతం అనేటటువంటిది ఆచార వ్యవహారాలకు ప్రతీక. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసేటటువంటి ఈ యొక్క మతం హిందూ మతం. అదేవిధంగా సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది, సనాతన ధర్మానికి ఆద్యమైనటువంటిది ఈ యొక్క ఆచార వ్యవహారాలు. దాన్ని యథావిధిగా పాటించాలి. ఈ యొక్క భోగి కసువును ఒక వారం రోజులో 10 రోజుల ముందునో ఆ పొలాల్లో ఉండేటటువంటిది ఎండిపోయిందంతా కూడా తీసుకొని వచ్చి ఒక చోట చేర్చి చక్కగా వాటిని ఎండబెట్టి దాదాపు ఆ భోగి రోజు వెలిగించేటటువంటి అవకాశం ఉండేది. అదేవిధంగా అదే కాకుండానే ఈ యొక్క
తాటాకులు కూడా తీసుకొని వచ్చి ఆ తాటాకులను పెట్టి కూడా మంట వేసేటటువంటి విధంగా ఉండేది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ మంటలో భాగంగానే ఒక రాగి గుండం కానీ, అదేవిధంగా లేకపోతే ఇత్తడిది కానీ ఒక గుండాన్ని పెట్టి ఆ మంటలోనే పెట్టి ఆ కాగినటువంటి దాంట్లో నీళ్లు పోసి కాగించేటటువంటి వాళ్ళు. ఆ కాగించిన తర్వాత వాటితోనే ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా స్నానం చేసేటటువంటి సంస్కృతి ఉండేది. కానీ నేటి పరిస్థితుల్లో హీటర్లు, గ్రేజర్లు ఇట్లా ఈ విధంగా పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఆ విధంగా తలంటు స్నానాలు లేవు. పూర్వకాలంలో తలంటు స్నానాలు బ్రహ్మాండంగా ఉండేవి. ఈ కాలంలో తలంటు స్నానాలు కూడా లేకపోయినాయి. అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కృతులు ఏంటంటే ప్రాతకాలమనందే భోగి పండుగ నాడు లేచి చక్కగా ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి. తలంటు స్నానం అనేటటువంటిది ఉంటుంది. తలంటు స్నానం చేయాలి అంటే కుంకుడుకాయలతో కూడినటువంటి స్నానం చేయాలి. కానీ నేటి రోజుల్లో షాంపూలతో కూడినటువంటి విధంగా ఈ యొక్క తలంటు స్నానాలు జరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటు ఈ స్నానం అయిన తర్వాత చక్కగా మన కులదైవం, ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి. అనుష్ఠానాలు చేయాలి. చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు అనుష్ఠానాలు చేసుకోవాలి. తదుపరి అయిపోయిన తర్వాత చక్కగా అందరూ కూడా నూతన వస్త్రాలు, మంచి వస్త్రాలు, కొత్తగా తెచ్చుకున్నటువంటి వస్త్రాలు ధరించాలి. వస్త్రాలు ధరించి చక్కగా తల్లిదండ్రులకు ప్రణామం చేయాలి. పాద ప్రణామాలు చేయాలి. ప్రాతకాలం నందు ఈ యొక్క అనుష్ఠానాలు అయిన తర్వాత చక్కగా తల్లిదండ్రులకు నమస్కారాలు చేయాలి. నమస్కారాలు చేసి ఆ రోజు చేసేటటువంటి పిండి వంటలు ఇవన్నిటితో కూడా చక్కగా భోజనాన్ని ఆరగించడం. తద్వారా ఎవరైనా కూడా మనకి చిన్నపిల్లలు ఉంటే ఈ యొక్క భోగి పండ్లు పోయటం అనేటటువంటి సంస్కృతి ఉండేది. అది సాయంకాలం నందు చేస్తారు. కొంతమంది పొద్దున కూడా చేస్తారు. కానీ సాయంకాలం నందు చేయడం శ్రేయస్కరం కాబట్టి ఆ భోగి పండ్లు కూడా రేగు పండ్లు అంటారు. ఆ రేగు పండ్లను తీసుకొని కొంచెం చిల్లర డబ్బులు కలుపుకొని, ఈ రోజుల్లో ఏంటంటే చాక్లెట్లు కూడా కలుపుతున్నారు. అవి సంస్కృతి కాదు. రేగు పండ్లు, చిల్లర డబ్బులు కలిపి చక్కగా పిల్లల మీద పోసేటటువంటి సంస్కృతి. వాటిని దిష్టి తీసి ఆ చిల్లర డబ్బులు, ఆ రేగు పండ్లను దిష్టి తీసి దిష్టిపూర్వకంగా వాళ్ళకు ఉన్నటువంటి నరదోషాలు, గ్రహదోషాలు, దృష్టి దోషాలు పోయేటటువంటి దానికోసంగా చేసేటటువంటి విధానం కాబట్టి ఆ దృష్టి దోషాలు పోయే దానికోసంగా దిష్టి తీసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉండేటటువంటి ఇది ఈ విధంగా జరపాలనేటటువంటి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలోనే మనం ముందుకు వెళ్ళాలి. ఆచార వ్యవహారాల్లోనే వెళ్ళాలి. తదుపరి ఇది అయిపోయిన తర్వాత మనకి భోగి రోజు ఈ విధంగా పిండి వంటలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని యథావిధిగా మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో క్షీణదశకు వచ్చేసింది. మామూలుగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ రోజు చక్కగా ఏంటంటే గొబ్బిళ్ళు అనేటటువంటి విధంగా కొంతమంది స్త్రీమూర్తులు, ఆడవాళ్ళు కలిసి చక్కగా మంచి పాటలు పాడుతూ, గొబ్బిళ్ళ పాటలు పాడుతూ బ్రహ్మాండంగా మనల్ని ఆనందింపజేసేటటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి బియ్యమో లేకపోతే ఏదో చిల్లర డబ్బులో మన శక్తి మేర మనం ఇస్తూ ఉండేటటువంటి వాళ్ళు. అదేవిధంగా హరికథ కాలక్షేపం చేసేటటువంటి వాళ్ళు గ్రామానికి వచ్చి హరికథలు చెప్పేటటువంటి సంస్కృతి ఉండేటటువంటిది. కానీ నేటి పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా గంగిరెద్దును చక్కగా అలంకరించి తీసుకొని వచ్చి ఇంటి ముందు నాట్యం చేయించేటటువంటి వాళ్ళు. ఆ సంస్కృతి కూడా పూర్వకాలంలో ఉండేది. కానీ నేటి సంస్కృతిలో, నేటి పరిస్థితిలో అది కూడా క్షీణదశకు వెళ్ళిపోయింది. ఈ విధంగా జరుగుతుంది. ఇది ఈ విధంగా జరగాలి అనేటటువంటి విధానం అనేటటువంటిది భోగి పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, ఈ యొక్క కనుమ పండుగ రీత్యా మనకు వివరింపజరిగింది, తెలిసినటువంటి విషయం. కానీ నేటి పరిస్థితులు ఇవన్నీ కూడా జరగటం లేదు. ఈ యొక్క సంక్రాంతి హరిదాసులు రావటం లేదు. సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ యొక్క మామూలుగా ఈ గంగిరెద్దు నాడించేటటువంటి వాళ్ళు రావటం లేదు. ఇవేమీ కూడా జరగటం లేదు. ఆ విధంగా ఈరోజు అడుక్కునేటటువంటి తినేటటువంటి స్థితి మాకెందుకు అనేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా అంతేకాకుండానే ఈ సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటి పండుగ, మనకి హిందూ మతానికి ఆచార వ్యవహారాలకి నెలవైనటువంటి పండుగ, ముఖ్యమైనటువంటి పండుగ మనకి. అదేవిధంగా ఈ పండుగ రోజు చక్కగా ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా పిండి వంటలు చేసుకోవటం ఆనవాయితీ. దాంట్లో భాగంగా అరిసెలు ప్రధాన భూమిక పోషిస్తాయి దీంట్లో. తర్వాత ఈ యొక్క మురుకులు అనేటటువంటిది, ఈ విధంగా ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి పిండి వంటలు చేసుకొని, కజ్జికాయలు, లడ్లు అనేటటువంటి అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసుకునేటటువంటి విధానం ఉంది. తదుపరి మరుసటి రోజు ఏంటంటే మకర సంక్రమణ పుణ్యకాలం అని అంటారు. అంటే సూర్యుడు ఈ యొక్క భోగి పండుగ రోజు తర్వాత ధనుసు సంక్రమణ అంటే ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజున మకర సంక్రాంతి అని అనబడుతుంది. దానికి మకర సంక్రమణ పుణ్యకాలం అనేది నిర్ణయించబడుతుంది. ప్రాతకాలంలోనే స్నాన సంధ్యానాలు అన్నీ కూడా నిర్వర్తించుకొని
చక్కగా ఎవరైనా కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళందరూ కూడా తలంత స్నానాలు చేసుకొని చక్కగా స్నానాల అనంతరము చక్కగా పెద్దలకు పెట్టుకునేటటువంటి విధం, అంటే పెద్దలకు తర్పణాదులు విడిచేటటువంటి రోజు, అదేవిధంగా కాకికి ముద్ద పెట్టేటటువంటి రోజు, పెద్దలకు వస్త్రాలు పెట్టుకునేటటువంటి రోజు మకర సంక్రమణ పుణ్యకాలం. అదేవిధంగా మనం ఇష్టదేవతలను పూజ చేసుకునేటటువంటి రోజు కూడా మకర సంక్రమణ రోజు చేయొచ్చు. ఈ విధంగా పప్పు, పాయసము, గారెలు మొదలైనటువంటి పిండి వంటలతో పెద్దలకు ఇష్టపూర్వకమైనటువంటి ఏమన్నా ఉంటాయంటే వాటిని తయారు చేసుకొని వాళ్ళ ముందు పెట్టి చక్కగా మనం ఆరగించేటటువంటి విధానానికి సంబంధించినటువంటి రోజు. తదుపరి ఆ రోజు కొన్ని ప్రాంతాల యందు అందరూ కూడా విహార ప్రాంతాలకు వెళ్ళటం, ఆనంద డోలికల్లో మునిగి తేలటం, తర్వాత అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా కూర్చొని భోజనాలు చేయటం, ఇవన్నీ కూడా చేసేటటువంటిది మకర సంక్రమణ పుణ్యకాలం. పెద్దలకు పితృతర్పణాలు వదిలేయడం విశేషమైనటువంటి పుణ్యకాలం. తదుపరి ఆ మరుసటి రోజు వచ్చేటప్పటికి కనుమ. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పశువుల పండగ అనేటటువంటి విధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. పశువులకు ఆ యొక్క కొమ్ములకు రంగులు పూసి, గిట్టలకు అన్నిటికీ కూడా రంగులు పూసి చక్కగా అలంకరించి బ్రహ్మాండంగా ఆ యొక్క పశువులను అలంకరించడం జరుగుతూ ఉంటుంది. కానీ నేటి పరిస్థితుల్లో ఏంటంటే పశువులు ఉండటమే గగనం అయిపోయింది. చాలా ఇళ్లలో పూర్వకాలంలో ఏంటంటే అందరి ఇళ్లలో ఈ యొక్క పశువులు ఉండేటటువంటివి. కానీ నేటి పరిస్థితుల్లో పశువులు కూడా, అంటే బర్రెలు కానీ ఆవులు కానీ ఉండేటటువంటి స్థితిలో కూడా లేకుండా పోతూ ఉన్నది. ఆ విధంగా పాడి పరిశ్రమ కూడా వృద్ధి చెందలేక అణగారిపోతూ ఉన్నది. అటువంటి స్థితిలో ఉంటున్నది. కానీ పూర్వకాలంలో పండుగలు ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా మనం జరుపుకునే దానికి ముందుకు వెళ్ళాలి. ఆచార వ్యవహారాల్లో, సనాతన ధర్మంలో, అదేవిధంగా హిందూ ధార్మికతలో, అదేవిధంగా ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి చేసుకునేటటువంటి విధంగా ఎంతటి మనం ధన సంపాదన జయంగా భావించుకున్నా కానీ ఆ యొక్క సమయంలో అందరూ కూడా ఇటువంటి విశేషమైనటువంటి 3-4 రోజులు చేసుకునేటటువంటి, 5 రోజులు కూడా చేస్తారు. 5 రోజులు చేసుకునేటటువంటి పండుగలు అందరం కూడా కలిసిమెలిసి చేసుకునేటటువంటి స్థితికి మనం రావాలి. తప్పనిసరిగా వచ్చేటటువంటి అవకాశానికి ముందుకు తీసుకెళ్ళేటటువంటి విధంగా పెద్దలను అనుసరించి, పెద్దలు ఏ విధంగా చెప్తారో పెద్దల్ని అనుసరించి మనం పోయేటటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి. పెద్దల యొక్క వాళ్ళకి ఆశలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. పిల్లలు రావాలి, సంతోషంగా అందరం కూడా ఈ పండుగ 5 రోజులు గడపాలి అనేటటువంటి సంతోషంగా వాళ్ళకి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు రావడం కష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో, అంటే మనం కష్టం చేసుకుంటున్నాం, మనం స్వయంకృతాపరాధం అని అనుకోవాలి, కష్టం చేసుకుంటున్నాం. ఆ విధంగా రావడానికి అవకాశము ఉన్నా కానీ కొంతమంది ఏముందిలే పండగలు అనేటటువంటి విధంగా తూలనాడుతున్నారు. ఈరోజు పరిస్థితిలో చక్కగా ఏందని నుదుటన బొట్టు పెట్టేవాళ్ళు కూడా కరువు అయిపోతున్నారు. ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నది. మనం ఆ సాంప్రదాయ వ్యవహారాలను, సాంప్రదాయ ఆచార వ్యవహారాలను ఎవరు కూడా చక్కగా వదలకుండా మనమందరం కూడా ఆ ఆచార వ్యవహారాలను పాటిస్తూ భవిష్యత్తులో జరగబోయేటటువంటి, ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో కూడా పూర్వకాల స్థితి ఏ విధంగా ఉందో, పూర్వకాలంలో పండుగలు, ఆచార వ్యవహారాలు ఏ విధంగా మనం తేలియాడుతున్నామో అదేవిధంగా ఐకమత్యంగా చేసుకునేటటువంటి దానికి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి ఆగత్యం, అవసరం కూడా మన ముందు ఉన్నదనేటటువంటి విధంలో సందేహం లేదు. అందువల్ల దాన్ని ముందుకి తీసుకురావాలంటే మన పిల్లలకి మనం మోరల్ వాల్యూస్ అనేటటువంటిది నేర్పించాలి. చక్కగా మన యొక్క ధార్మికతను గురించి తెలపాలి. అదేవిధంగా మనం ప్రపంచానికి ఆదర్శంగా మన ఆ యొక్క హిందూ ధర్మాన్ని ఆదర్శంగా చూపించాలి. ప్రపంచమంతా కూడా ఈ విశ్వం అంటే ఈ విశ్వం ఎంత అనంతమైనటువంటిది, ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసేటటువంటి విధంగా మనం తయారు చేసుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకునేటటువంటి శక్తికి మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆవశ్యకత ఎంతో మన ముందు ఉన్నది. కాబట్టి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.